మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. కొండబెట్టగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నూతన కమిటీ ఈ రోజు ఏర్పాటు చేశారు. ఈ నెల 26 నుంచి అయితే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం 9 రోజులు చేసేవాళ్ళు. ఈసారి 11 రోజులు దాన్ని ఎక్కువ చేసి ఈసారి పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం, దానికి సంబంధించిన నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఆ నూతన కమిటీలో భాగంగా 3వసారి ముచ్చటగా ఈ రోజు శ్రీరామ్ మాల్యాద్రి గారిని చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన టైంలోనే ఈ గుడి అభివృద్ధి గాని, ఆయన టైంలో ఈ గుడికి సంబంధించిన ఏర్పాట్లు గాని, మెయింటెనెన్స్ గాని ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు 3వసారి కూడా ఆయనకే చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఈ రోజు వాళ్ళంతా ఈ కమిటీ సభ్యులు, దీంట్లో కమిటీ సభ్యులను కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క అన్ని వర్గాలకు సంబంధించిన వారిని కూడా దీంట్లో 11 మంది కమిటీ సభ్యులను ఏర్పాటు చేశారు. మహిళలకు కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారు ఎమ్మెల్యే గారు. దానికి సంబంధించిన కమిటీ సభ్యులు కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా చైర్మన్ మాల్యాద్రి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈసారి 3వసారి ముచ్చటగా మీరు కొండబెట్టగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి చైర్మన్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఎలా ఉంది మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎంత దైవ కృప, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దయ, ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు శ్రీ ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గుబాటి కృష్ణారెడ్డి గారి పట్టుదలతోటి ఈ యొక్క స్పెషల్గా ఈ 3వసారి ప్రమాణ స్వీకారానికి జీవో తీసుకురావటం జరిగింది. ఆయన మొట్టమొదటిలోనే 2వసారి అయిపోయిందనా, 3వసారి ఈ అవకాశం ఉండదు అని కూడా నేను చెప్పా. నాది బాధ్యత, నీ పేరే పెట్టి సంతకం పెట్టు అని ఆయన అంత గాఢ నమ్మకంతో నన్ను అప్పుడు పెట్టించాడు. గత వారంలో 3 రోజులు దీనికోసంగా ఆయన విజయవాడలో ప్రత్యేకంగా ప్రయత్నం చేసుకొని ఆర్డర్ తీసుకొని ఫోన్ చేసి వచ్చారు. ఈ యొక్క స్పెషల్ జీవోని తీసుకురావటంలో ఆయన పట్టుదల నేను చూసి చాలా ఆశ్చర్యపోయా. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ శాఖలో 2 సార్లు చైర్మన్గా ఉన్నటువంటి టీటీడీ చైర్మన్కే మళ్ళీ 3వసారి చాలా అరుదు. నాకు తెలిసి ఎవరికి ఇవ్వాల. మిగతా దేవస్థానాలకు కూడా ఎక్కడ మనం వినలేదు. ఏదన్నా అక్కడక్కడ ఏమన్నా ఇచ్చిన్నారో మనకు తెలియదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి లెవెల్లో మాట్లాడి తీసుకురావాల్సినటువంటి ఈ యొక్క స్పెషల్ జీవోని ఆయన పట్టుదలగా తీసుకొచ్చారు. అందుకు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి, దగ్గుబాటి కృష్ణారెడ్డి గారికి మరోసారి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా కమిటీ తరఫున. గత 6 నెలల నుంచి మీరందరూ చూస్తుందే ఇక్కడ మాకు ఆయన దశ దిశ 2 అంటే వాస్తు కూడా ఆయనే పరిశీలించుకొని ఆయన అవగాహన తెచ్చుకొని ఈ యొక్క వాస్తుపరంగా ఎట్లా ఉండాలా, వాస్తుపరంగా ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా చేయాలా, ఇది ఇక్కడ తప్పు ఉందనా, అక్కడ తప్పు ఉందనా అని చెప్తూ యొక్క విరాళాలు ఇచ్చే దాతలను కూడా ఆయన పసిగడతాడు. వాళ్ళని కలవండి, వీళ్ళని కలవండి, ముందర మీరు పోయి మాట్లాడండి అని చెప్తూ సలహాలు ఇస్తూ నన్ను, మా యొక్క ఈవో గారు అట్లా మా ప్రధాన అర్చకులు కూడా అట్లా మేము కొన్నిసార్లు మమ్మల్ని పంపడం జరిగింది. అవన్నీ కూడా ఆయన సూచనల మేరకు సక్సెస్ అయినాయి, అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. గత 4 సంవత్సరాల కోనేరు ఆగిపోయిన యొక్క కోనేరుని ఆయన పట్టుదలగా ఆయన సొంతంగా స్వయంగా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులతో ఆయన మాట్లాడి
మమ్మల్ని పంపించి మొత్తం ఆ ప్రాజెక్ట్ అంతా కూడా మమ్మల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి పంపించినప్పుడు కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండాలన్నా ఒకసారి ఆయన చెప్పిన తర్వాత ఆయన కమిట్ అయిపోతారు. కమిట్ అయి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు టీం అంతా వచ్చేస్తుంది. వాళ్ళ టీము దాన్ని మనకి చెప్పిన టైంకన్నా కూడా ఇంకా ఒక 4 మందిలో పూర్తి చేస్తారని చెప్పారు. అదేవిధంగా ఈరోజు కోనేరు సుందరంగా తయారైంది. నీరాల మండపం కూడా అయిపోవచ్చింది. స్నపన మండపం కూడా జరుగుతూ ఉంది. రేపు 21వ తేదీ ఆ యొక్క కోనేరుని ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా నిర్ణయించారు. ఆ యొక్క 3 రోజుల కార్యక్రమంలో 21వ తేదీ మధ్యాహ్నం 10 అంటే ఉదయం 10 ఆ యొక్క కోనేరు ప్రతిష్ట జరుగుతుంది. మన ఎంపీ గారి దంపతులు అందరు వేలాది మంది భక్తుల సమక్షంలో అవి నిర్మాణాలు పూర్తయినాయి కాబట్టి అవి ప్రారంభం జరుగుతాయి. అట్నే రథశాల నిర్మాణం కూడా, రథం కాలిపోయిన తర్వాత కూడా మేము కొత్త రథం గత పాలకులతో ఆయన ఎమ్మెల్యే గారితో చేయించాను. దాన్ని భద్రంగా పెట్టేదానికి షెడ్ కట్టుకోవడానికి కూడా డబ్బులు తెచ్చాం. కానీ సమయం లేక ఆ యొక్క షెడ్ ఎక్కడ కట్టాలా, ఏ విధంగా కట్టాలా అనేది దానికి ఎట్ట 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఈయన మన ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత 3 నిమిషాల్లో ఆయన ఈ మెట్టు తూర్పు వైపున మెట్లు కడదాం, ఆ మెట్టు పక్కనే రథశాల నిర్మాణం చేద్దాం, వచ్చిన వాళ్ళందరూ కూడా రథాన్ని చూసి దండం పెట్టుకొని పైకెక్కుతారు అనే ఒక ఆయన కోరికతోటి అది 3 నెలల్లోనే రథశాల నిర్మాణం అయిపోయింది. రేపు ఇక్కడ 21వ తేదీ ఎమ్మెల్యే గారు సూచనలు, ఆయన సలహా మేరకు 7 గంటల చిల్లరకి రథశాల ప్రారంభం, 10 కోనేరు ప్రారంభం, 12 గంటకి భోగోలు మన బచ్చు కృష్ణకుమార్ గారు ఇచ్చిన విరాళం 2 కోట్ల విరాళంతో కళ్యాణ మండపం కూడా పూర్తిగా వస్తుంది. అక్కడ స్వామివారి కళ్యాణం 12 గంటలకు పూర్తి చేసుకొని 2:30 గంటలకు పూర్తి అయిన తర్వాత స్వామివారిని ఆ రథారోహణ చేయించుకొని రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్వామివారిని అవరోహణ చేసుకొని లోపల షెడ్ లోపల పెట్టి తాళాలు వేసే కార్యక్రమం ఆయన చేపట్టారు. దానికి సంబంధించి కూడా సిమెంట్ రోడ్డు బ్రహ్మాండంగా నిర్మాణం చేశారు. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా రథాన్ని తీసుకొచ్చి భద్రంగా పెట్టుకోవచ్చు. యువతల గోశాల నిర్మాణం జరుగుతుంది. రథానికి దర్శనము ఉత్తరం సైడ్ గోశాల నిర్మాణం జరుగుతుంది. ఆ విధంగా ఆ కార్యక్రమాలు అవుతాయి. ఒకవేళ ఈ యొక్క గాలిగోపురం లేదంటే తూర్పు వైపున మెట్లు నిర్మాణాలు కూడా పూర్తయితే ఇదే ముహూర్తానికి అదే రోజు అవి కూడా ఆయన దాన్ని ప్రారంభించాలని మహా కోరికతో ఉన్నాడు. భగవంతుడు దయచేస్తే అవి కూడా నిర్మాణాలు పూర్తయితే అవి కూడా ఆ రోజు ప్రారంభాన్ని నోచుకుంటాయి. లేదంటే తర్వాత ఇంకొక రోజు నిర్మాణాలు పూర్తయిన తర్వాత కార్యక్రమం చేపడతారు వాళ్ళు. అట్నే ఎమ్మెల్యే గారు స్వయంగా మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు మన అదృష్టం బాగుండి ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉండబట్టి ఆయన పట్టుదలతోటి మనకి 2 కోట్ల రూపాయలు CGF ఫండ్స్ కింద ఆయన ఇచ్చారు. అవి టెండర్లు కూడా పిలిచారని చెప్పారు మొన్న. అవి కూడా శంకుస్థాపన చేసి విశ్రాంతి భవనాలు అయితేమి, ధ్యాన మందిరం అయితేమి ఆ 2 కోట్ల రూపాయలతో ఆయన ప్లాన్ చేసుకొని ఉన్నారు. ఈ మార్చి నెలలో పడమర వైపు గాలిగోపురానికి మన బచ్చు కృష్ణకుమార్ అమరావతి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వాళ్ళు 2,75,00,000 పెట్టి దక్షిణ గాలిగోపురాన్ని కూడా ఆయన ఒప్పుకున్నారు. మొన్న ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత వాళ్ళని తీసుకుపోయి నెల్లూరులో ముహూర్తం పెట్టించుకొని వచ్చాం. మార్చిలో నిర్మాణం శంకుస్థాపన జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత అది కూడా సొంత నిధులు కాబట్టి చాలా తొందరగా కూడా అది పూర్తి అవుతుంది అని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇంత పట్టుదలతోటి, నేనే మామూలుగా ఒక పని అనుకుంటే పని పూర్తయిన దాకా నాకు కూడా నేరపడదు. ఆయన అన్ని రకాల పని ఒత్తిళ్లతో ఉన్నటువంటి మనిషి దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఇది అనాదిగా నిరాదరణకు గురైంది. దీన్ని గత 200-300 సంవత్సరాల నుంచి కూడా దీన్ని పెద్ద అనుకున్నంత డెవలప్మెంట్ కాలేదు. దీన్ని తిరుపతిగా దీన్ని డెవలప్ చేసి ఇక్కడ కంకణం కట్టుకొని తిరుపతి దర్శనానికి పోయే విధంగా కూడా ఆయన చేయాలని ఒక ప్లాన్లో ఉన్నారు. అది కూడా ఆయన సంకల్పానికి అనుకూలంగా అన్ని జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా మా ఈవో రాధాకృష్ణ గారు, ప్రధాన అర్చకులు మన సత్యనారాయణ గారు, మిగతా కమిటీ మెంబర్లందరూ కూడా రేపు బ్రహ్మోత్సవాలు 26వ తేదీ ప్రారంభమవుతాయి. ఆ రోజు అంకురార్పణతో ప్రారంభమై
పంచాహైనికం కాకుండా నవాహైనికంగా ఈరోజు ఎమ్మెల్యే గారి పట్టుదలతో దీన్ని జీవో తెప్పించారు. ఆ విధంగా నవాహైనికం అంటే మొట్టమొదటి రోజు ఆఖరి రోజు కాకుండా 9 రోజులు, అంటే మొత్తం కలిపితే 11 రోజులు. 11 రోజుల కార్యక్రమాన్ని చాలా ధైర్యంగా ఆయన దీన్ని చేయాలా, పట్టుదలగా తిరుపతి మాదిరి 11 రోజుల కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కూడా ఆయన పట్టుదలతో జీవో తెప్పించడం, అమలుపరచడం కూడా. వాహనాలు ఏదైనా ఒకటారా అయితే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనం కొత్తవి చేయించుకుందామన్నా, 11 రోజుల కార్యక్రమం చేసేద్దామని చెప్పి ఆయన పట్టుదలతో ఉన్నారు. మొన్న కూడా ఈ ధ్వజస్తంభము, ఈ బలిపీఠము, ఈ గరుడాలయం కూడా ఆయనకు ఒకరో బాధగా ఉంది. దీన్ని ఒకరో ఆలోచన చేయమంటే అన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నాం. ఇంకా ఆయన ఆమోదించిన తర్వాత దాతలు కూడా ఉన్నారు, రెడీగా ఉన్నారు. దాతల సహకారంతో అవి కూడా బ్రహ్మాండంగా తిరుపతి మాదిరి ఈ ధ్వజస్తంభాలు అవన్నీ కూడా ఏర్పాటు అవుతాయి. కాబట్టి పట్టుదల ఉంటే, కృషి ఉంటే ఏదైనా జరగచ్చు అనేది మన కృష్ణారెడ్డి గారు నేను చూశాను. కాబట్టి ఆయనకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి, మాకు 3వసారి ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేష్. అలాగే శ్రీరామ్ మాల్యాద్రి చైర్మన్ తో పాటు మరి కొంతమంది మహిళలకు కూడా కమిటీ సభ్యులుగా ఇచ్చారు. వారి ఫీలింగ్ కూడా అడుగుదాం. మేడం చెప్పండి, ఈ రోజు బిట్టుకుంట స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి మీరు కూడా మెంబర్ గా ఉన్నారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? ముఖ్యంగా ముందుగా మా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ కమిటీలో 5 మెంబర్లకి ఆయన అవకాశం కల్పించారు. ఆడవాళ్ళకి 6 మగవాళ్ళు ఉన్నారు. మేము మొత్తం 11 మంది చిత్తశుద్ధితో పనిచేస్తామని మా ఎమ్మెల్యే గారికి మరొకసారి తెలియజేస్తున్నాము. అలాగే ఇంతటి అభివృద్ధిలో మా అందరికి అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే గారిని చూస్తే మాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఈ కొండ పెట్టుకుంట ప్రాంతాన్ని ఎప్పుడు లేని విధంగా డెవలప్ చేస్తున్నారు. కోనేరు అయితే, మెట్లు అయితే, కళ్యాణ మండపం అది ఎలా ఉంది? డెవలప్మెంట్స్ కార్యక్రమం ఎలా ఉంది? చాలా బాగున్నాయి. మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ సతీమణి గారు కూడా గతంలో వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసిన టైం నుంచి ఈ రోజు వరకు ఒక్క నిమిషం కూడా పని ఆగకుండా శరవేగంగా, చాలా వేగంగా మా కొండపెట్టుకుంట దేవస్థాన పనులు జరుగుతున్నాయి. చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ ఇంత అభివృద్ధి మేము చూడలేదు. ఈ గ్రామస్తులుగా వేమిరెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే మా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మేమందరము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చెప్పండి, మీరు ఫస్ట్ టైం ఇప్పుడు ట్రస్ట్ మెంబర్ గా, అంటే ఈ రోజు ప్రసన్న వెంకటేశ్వర సేవ చేస్తున్న కమిటీ సభ్యులుగా మీకు అవకాశం కల్పించారు ఎమ్మెల్యే గారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? భలే సంతోషంగా ఉంది. ఈ ప్రసన్న స్వామి వెంకటేశ్వర స్వామి దయ వల్ల నాకు అంత అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి ఆయన పాదాలు వందనాలు. అలాగే మరి కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు మీరు కూడా ఈ రోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి గారి నిధులు ఈ రోజు వెంకటేశ్వర స్వామికి ఈ రోజు సేవలు చేసే భాగ్యం మీకు ఎమ్మెల్యే గారు కల్పించారు. ఎలా ఉంది? ముఖ్యంగా ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. స్వయం కృషితో ఏదైనా సాధించవచ్చు అని మా ఎమ్మెల్యే గారు నిరూపిస్తున్నారు. కావలిని ఎంత అభివృద్ధి చేస్తున్నారో ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అంతకంటే అభివృద్ధి చేయాలని ఆయన దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం మా ద్వారా చేస్తున్నారని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఆయన నమ్మిన విశ్వాసాన్ని మేము విడనాడకుండా ఆయన ఏదైతే ఆశించారో దానికంటే ఎక్కువ రిజల్ట్ చూపించే బాధ్యత మా కమిటీ సభ్యుల తరఫున ఘనంగా చెప్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. అలాగే టీడీపీ పార్టీకి సీనియర్ నాయకులు, అలాగే పార్టీ కోసం ఎన్నో కష్టపడి పనులు చేశారు. ఈ రోజు ఆయన పనులను గుర్తించి ఈ రోజు ఆయనకు కూడా కమిటీ సభ్యులుగా, బెట్టుకుంట కమిటీ సభ్యులుగా ఆయనకు కూడా అవకాశం కల్పించారు. సార్ చెప్పండి, ఈ రోజు మీరు ఈ బెట్టుకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం ఎమ్మెల్యే గారు కల్పించారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? నమో వెంకటేశాయ. చాలా అదృష్టవంతం అండి. డిపార్ట్మెంట్లో కూడా అలాగే రిటైర్డ్ అయిన తర్వాత డిపార్ట్మెంట్లో ఉండగా కూడా కష్టపడి పనిచేశాను. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే, మా ప్రీతం ఎమ్మెల్యే దగ్గుబాటి కృష్ణారెడ్డి గారు ఈ పాలక మండలి డైరెక్టర్గా పదవి కల్పించిన దానికి చాలా ధన్యవాదాలు ఆయనకి. మేము ఈ స్వామిని ఎంతో, ప్రసన్న వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ స్వామి. ఈ స్వామి మాకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఎమ్మెల్యే గారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు. చాలా ఉన్నాయి. మన మాళాద్రి గారు చెప్పారు ఎన్ని అభివృద్ధి పనులు ఉన్నాయని. ఆ అభివృద్ధి పనులన్నీ దగ్గరుండి చేసి స్వామి వారికి మరో తిరుమలగా ఇక్కడి నుంచి కంకణం దర్శనం చేసుకుంటారని చెప్పారు మాళాద్రి గారు. అలాగే మేము దగ్గరుండి కమిటీ సభ్యులు 11 మంది
మహిళలు ఉన్నారు. చాలా హానెస్ట్గా, హానరబుల్గా, భక్తి శ్రద్ధతో చేస్తామని చెప్తున్నాను. నమో వెంకటేశ్వర. అలాగే ఈ రోజు ఈ నూతన కమిటీ సభ్యులుగా అవకాశం కల్పించారు 11 మందికి, మహిళలకి అలాగే పురుషులకి ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు నూతన కమిటీ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని గుర్తించి మాకు ఈ పదవులు అలంకరించిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పేసి కమిటీ సభ్యులు తెలుపుతున్నారు. అలాగే రేపు రాబోయే మన బ్రహ్మోత్సవాలకు ఎక్కడ ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సౌకర్యవంతమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఈ రోజు కమిటీ సభ్యులు తెలియజేస్తారు. కెమెరా పర్సన్ మధుకిషోర్తో మధు, CMD న్యూస్, కొండపెట్టుకోండి.